విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. రాష్ట్రాన్ని పాలించే నాయకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థించానని చెప్పారు. టీడీపీ నేతల బుద్ధి పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలకు, నాయకులకు, బంధువులకు రాజభోగాలతో నేరుగా అమ్మవారి గర్భగుడి దర్శనాలు చేయిస్తున్నారన్నారు. భక్తులను గాలికొదిలేసి టీడీపీ నేతల సేవలో పాలకులు ఉన్నారని విమర్శించారు. పరిపాలన చేసే ఈ నాయకులకు మంచి బుద్ధిని ప్రసాదించమని చెప్పి ఆ తల్లిని ప్రార్థన చేస్తూ ఉన్నా. అదే సందర్భంగా దేవలంలో అమ్మవారి గుడికి దర్శనానికి వచ్చే ఈ సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క రాజకీయాలు మానుకోవడంలే. వీళ్ళ బుద్ధి పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, నాయకులు, వాళ్ళ బామర్దులు, పిల్లలు, తల్లులు, వాళ్ళ చుట్టాలైతే మాత్రం నేరుగా అమ్మవారి గర్భగుడిలోకి రాజభోగాలతో తీసుకుపోతున్నారు. మిగతా సాధారణ భక్తులకైతే సరైనటువంటి సౌకర్యాలు లేవు. పిల్లలతో ఉండేవాళ్ళు కానీ, తల్లులతో ఉండేవాళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ, వయోవృద్ధులు కానీ, కలిగిన వాళ్ళు కానీ ఇబ్బందులు పడే పరిస్థితి. వాళ్ళను గాలి కొదిలేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు సేవ చేసే కార్యక్రమంలో ఈ వీళ్ళు ఉన్నారు.